మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా నవవరుడు రాజా రఘువంశీ హత్య కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం రాజా రఘువంశీని హత్య చేయించింది బాధితుడి భార్య సోనం. బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహా కోసమే భర్త రాజా రఘువంశీని సుపారీ ఇచ్చి మరీ కర్కశంగా హత్య చేయించింది సోనం. మొదట కిడ్నాప్ నాటకం ఆడి చివరికి భర్త మృతదేహం దొరికిపోవడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో తన సోదరుడు భర్త సోదరుడికి ఫోన్ చేసి తాను ఉన్న లొకేషన్ చెప్పింది సోనం. మేఘాలయలో అదృశ్యమైన సోనం ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఘాజీపూర్ రహదారి పక్కన కాశీ ధాబాకు ఒంటరిగా వచ్చి ఫోన్ చేసింది సోనం. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాను నిర్దోషినని, ఎవరో తనను కిడ్నాప్ చేశారని పోలీసుల ముందు మళ్లీ కట్టుకథలు అల్లేందుకు ప్రయత్నించింది సోనం. గత నెల 23న సోనం, రఘు ఒక స్కూటర్ అద్దెకు తీసుకున్నారు. అప్పుడే ముగ్గురు నిందితులను చూసినట్టు ఒక టూరిస్ట్ గైడ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రఘువంశీ మృతదేహం దొరికిన చోట్లో అదే స్కూటర్ ఉండడం, గైడ్ ఇచ్చిన సమాచారంతో నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పూత్లను అరెస్ట్ చేశారు. నిందితులను ఇండోర్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 7 రోజుల పాటు మేఘాలయ పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. రఘుని అత్యంత దారుణంగా చంపేసిన రాజ్ కుష్వాహా తనకేమీ తెలియదన్నట్టు రఘు అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా బంధువులలో కలిసిపోయి కేసు గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకున్నాడు కుష్వాహా.